హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జుహేత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు మన డే ఇలా స్టార్ట్ అయింది. ఫిక్స్ చేస్తున్నాము ఇక్కడ షాన్లేర్ అండ్ పూజ రూమ్లో ఒక లైట్ తీసుకొచ్చాము. డైనింగ్ టేబుల్ దగ్గరకు ఒక జూమర్ తెచ్చాము కదా, సో అవి మనమే ఫిక్స్ చేద్దామని ఫిక్స్ అయ్యాడనమాట అజిత్. అందుకే ఆ రోజు ఆఫ్టర్నూన్ నేను పైన ఉన్నాను, యాక్చువల్లీ రూమ్ ఏదో క్లీన్ చేసుకుంటూ ఉంటే మనమే ఫిక్స్ చేద్దాము, నాకు వచ్చు పర్లేదు, అంత ఎక్విప్మెంట్ మన దగ్గరే ఉంది కదా, సో ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చే లోపల మనమే ఫిక్స్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. లైట్ ఉంది కదా పూజ రూమ్లో, లైట్ వచ్చేసి మేము ఫోటోలో చూసినప్పుడు కొంచెం పెద్దగా కనపడింది, బట్ ఇట్స్ పర్ఫెక్ట్ అనిపించింది నాకైతే. చాలా బాగుంది చూడ్డానికి. కానీ ఇవన్నీ మనం షాన్లేర్స్ ఢిల్లీ నుండి తెప్పించామన్నమాట, ఎందుకంటే మా శ్యామ్ ఇంటీరియర్ డిజైనర్ గారు అక్కడే ఉంటారనమాట, వచ్చేటప్పుడు తీసుకొచ్చారు. సో ఢిల్లీలో ఏంటంటే ఈ జూమర్స్ కానీ లైట్స్ కానీ చాలా చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది, అండ్ అలాగే క్వాలిటీ కూడా బాగుంటుంది. అండ్ మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఇష్యూ మాత్రమే ఉంటుందన్నమాట, ఏమైనా బ్రేక్ అయి వస్తాయేమో అని చెప్పేసి. ఎస్పెషల్లీ క్రిస్టల్స్ అవన్నీ గ్లాస్ ఉంటాయి కదా, మాకైతే చాలా నీట్గా ప్యాకింగ్ చేయించుకున్నారు. నాట్ ఈవెన్ ఏ సింగిల్ క్రిస్టల్ ఈజ్ బ్రేక్, అంటే ఒక్క క్రిస్టల్ కూడా బ్రేక్ అవ్వలేదన్నమాట, చాలా చాలా బాగా వచ్చాయి. అండ్ ఎక్కడ ఇవి వస్తాయి కదా ఈ డెకరేటివ్ ఐటమ్స్, ఈ ప్లేట్స్, వాటి మీద ఒక్క స్క్రాచ్ కూడా పడలేదన్నమాట, చాలా నీట్గా డెలివరీ అయింది. అండ్ ఫిక్సేషన్కి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టైం పడుతుంది అని చెప్పేసి. అండ్ దట్టు పిన్ని బర్త్డే కదా, అదే స్పెషల్ ఈరోజు. సో పిన్ని బర్త్డే ఏంటంటే నెక్స్ట్ డే మేము ఈవినింగ్ పని పెట్టుకున్నాం అనమాట. అట్లీస్ట్ ఇది ఫిక్సేషన్ అయిపోతే ఎలక్ట్రిసిటీ కనెక్షన్, తర్వాత పైన టాప్కి ఫిక్స్ చేయడము అదంతా తర్వాత చూసుకోవచ్చులే అనుకున్నాము. అండ్ ఇట్ ఈస్ టేకింగ్ వెరీ వెరీ లాంగ్ టైమ్, మోర్ దాన్ వి ఎక్స్పెక్టెడ్. ఇదంతా ఒక ఎత్తు అయితే, తర్వాత క్రిస్టల్స్ ఫిక్స్ చేసేటప్పుడు అయితే లిటరలీ చాలా టైం పట్టింది. అండ్ ఒక్కొక్కటి ఓపిక్గా ఫిక్స్ చేసే లోపల ఆఫ్టర్నూన్ నాకు తెలిసి లంచ్ అయిపోయిందండి, 2:30కి అట్లా స్టార్ట్ చేసాము. ఈవినింగ్ 6 వరకు ఫిక్స్ చేయడమే సరిపోయిందనమాట. దట్టు నేను అజితే ఉన్నాము, నిరంజన్ లేడప్పుడు. సో ఇద్దరం కలిసి మొత్తానికి ఒక పూజ రూమ్ దగ్గరది ఫిక్స్ చేయడానికి అంత టైం పట్టింది. ఇలాంటి క్రిస్టల్స్ ఏంటంటే మనం కొంచెం ఎక్స్ట్రా తెప్పించుకుంటే బెటర్, వాళ్ళకి ముందే చెప్పుంటే బాగుండేది. ఇఫ్ ఇన్కేస్ 1-2 ఎప్పుడైనా పగిలిపోయినా కూడా ఎక్స్ట్రా యాడ్ ఆన్ చేసుకోవడానికి ఉంటాయి కదా. అండ్ అలాగే ఆ పిన్స్ కూడా ఎగ్జాక్ట్ ఇచ్చారు, అంత కరెక్ట్గా ఎలా ఇచ్చారో ఏమో, మరీ కౌంట్ చేసుకొని ఇచ్చారు పిన్స్ కూడా. పిన్స్ అయినా ఎక్కువ ఉంటాయేమో అనుకున్నాం, ఏవి ఒక్క పీస్ కూడా ఎక్స్ట్రా లేదు, ఎన్ని కావాలో అన్నీ కౌంట్ చేసుకొని ఇచ్చారు. అదే నేను అజిత్ మాట్లాడుతున్నాము, మనకు ఒక్కటి ఫిక్స్ చేయడానికి ఇంత పడితే పాపం వాళ్ళు స్టోర్లో అన్నీ ఎలా ఫిక్స్ చేస్తారో ఏమో ఒక్క రోజుకి అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ బెంగళూరుతో కంపేర్ చేస్తే మనకు ఢిల్లీలో చాలా తక్కువ పడతాయి ఈ లైట్స్ అనేది, ప్రైస్ కూడా అంతా. ఇంకొకటి ఏంటంటే మనకు హాల్లోకి పెద్ద షాన్లేర్ కావాల్సింది కదా, సో అది అవుట్ ఆఫ్ స్టాక్ ఉండిందనమాట, లేదంటే అది కూడా తీసుకొచ్చే వాళ్ళే, దానికి ఇంకొంచెం టైం పడుతుంది. అండ్ చాలా మెంబర్స్ హౌస్ టూర్ చేయండి అని అడుగుతున్నారు. డెఫినెట్లీ చేస్తాను, ఇంకా లేట్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో, హాల్లోది వచ్చిన తర్వాత చేయాలా లేదంటే ఇప్పుడే చేయాలా అని చెప్పేసి. ఇంకా టేబుల్స్ కూడా రాలేదు, మేబీ ఈ వీక్లో వచ్చేస్తాయి అనుకుంటాను. ఇంకా హౌస్ టూర్ అనేది అది ఎప్పుడు అవుతుందో ఏమో, సడన్గా సర్ప్రైజ్ లాగా రిలీజ్ చేస్తాను, ఓకేనా, పిన్ని వాళ్ళది మనది. అండ్ ఇలా ఒక్కొక్క క్రిస్టల్ దానికి హ్యాంగ్ చేస్తూ ప్రెస్ చేస్తూ వెళ్ళాలన్నమాట. ఫస్ట్ రో చాలా ఈజీగా అయిపోయింది, అండ్ కిందికి వెళ్ళే కొద్దీ చాలా కష్టం అనిపించింది అనమాట. కింద 3 రోజు నేనే ఫిక్స్ చేశాను. అండ్ లిటరలీ ఈజీ అనుకుంటాం కానీ ఆ ప్రెస్ చేయడంలోనే అంతా ఉంది, స్ట్రాంగ్గా ప్రెస్ చేయాలి కదా. సో అండ్ ఈ క్రిస్టల్స్ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా నిదానంగా చూసుకొని చేస్తున్నాము. ఇట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ, నాకైతే నేను ఎప్పుడు ఫిక్స్ చేయలేదు, అజిత్ కూడా అంతే. సో ఫోటో చూసి ఇది ఇలా అని చెప్పేసి ఫోటో పక్కనే పెట్టుకున్నాం, ఏది మిస్టేక్ అవ్వకూడదు అండ్ నీట్గా టైట్గా ఫిక్స్ చేయాలి కదా. సో ఆ ప్రెస్ చేయడంతోనే నా హ్యాండ్ అంతా కొంచెం పెయిన్ వచ్చేసింది.
తర్వాత 5:30కి అట్లా మళ్ళీ నిరంజన్ వచ్చాడనమాట. నిరంజన్ రావడంతో కొంచెం ఈజీ అయింది. అలా హ్యాంగ్ చేసుకొని పట్టుకొనే ఉండాలి, బికాస్ కిందది ఫిక్స్ చేయాలంటే కింద పెట్టడానికి అవ్వదు కదా. సో ఓకే లైట్ ఫిక్స్ చేసేద్దాము అనుకునే లోపల మళ్ళీ టైం అయిపోతుంది అనమాట. మనకు వేరే పనులు కూడా ఉన్నాయి అండ్ అజిత్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సో ఆ పని మళ్ళీ సపరేట్గా పక్కన పెట్టేసాము. లైట్స్ ఇంకా పెట్టలేదు. లైట్స్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ వచ్చిన తర్వాత పెడతామని చెప్పారనమాట. సో అందుకోసం ఇంకా సరే అట్లీస్ట్ ఇవన్నీ ఫిక్స్ చేసన్నా పక్కన పెడదాం అనుకుంటే ఇంకొకటి ఏంటంటే అవి కింద పెట్టడానికి అవ్వదు. మరి ఏం చేయాలంటే ఎలక్ట్రీషియన్ వచ్చే వరకు దాన్ని అలాగే చేతిలో పట్టుకొని ఉండాల్సి వచ్చింది నిరంజన్. బట్ ఇట్స్ ఫైన్. వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్లోనే వచ్చేసారు. పూజ రూమ్ కదా, సో వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి వస్తాము, పూజ రూమ్లోకి వెళ్ళాలి కదా అని చెప్పేసి వెళ్ళారనమాట. సో లైట్స్ కూడా ఏం ఎక్స్ట్రా ఇవ్వలేదండి. ఒకవేళ మీరు షాన్లైట్ కానీ జూమర్ కానీ ఏ తీసుకోవాలి లైటింగ్ అనుకున్నా కూడా మేక్ షూర్ యూ గెట్ ఎక్స్ట్రా క్రిస్టల్స్. ఇది ఎందుకు చెప్తున్నానో మీకు లాస్ట్లో అర్థమవుతుంది. వెయిట్ టిల్ ద ఎండ్. గుడ్ మార్నింగ్ అగైన్. ఇట్స్ ది నెక్స్ట్ డే. ఈరోజు 10th అండి. ఈరోజే పిన్ని బర్త్డే. 1 o'clockకి యాక్చువల్గా బయటికి వెళ్దాం అనుకున్నాము అండ్ పిన్నికి చాలా సింపుల్ సెలబ్రేషన్స్ కావాలంట. కేక్ కూడా వద్దనింది. కానీ జూలీ నేను ఫోర్స్ చేసి చిన్న సెలబ్రేషన్ అయినా పర్లేదు కేక్ కట్ చేయాలి. ఐఎమ్ ఏ సెలబ్రేషన్ పర్సన్ అనమాట. నాకు ఏదైనా సెలబ్రేట్ చేసుకోవడం అన్నా లేదంటే చేయడం అన్నా చాలా ఇష్టం. సో ఐ ప్రిఫర్ టు సెలబ్రేట్. సో అట్లీస్ట్ ఒక కేక్ తీసుకుందాం అనుకున్నాము. నేను నిన్ననే ఆర్డర్ ఇద్దాం అనుకున్నా. నేను ఏదో వర్క్లో పడి మర్చిపోయాను అనమాట. ఇప్పుడు ఏంటంటే 1 o'clockకి కదా బయటికి వెళ్ళేది, ఇంకా చాలా టైం ఉంటుంది అనుకున్నాను. బట్ నో, అస్సలు టైం లేదు. ఇట్స్ ఆల్రెడీ 12:50. ఇంకా కరెక్ట్ 10 minutes ఉంది నాకు రెడీ అవ్వడానికి. నాకు ఎడిట్ చేసేకే టైం సరిపోయింది అనమాట. ఇంకా హాఫ్ ఎడిట్లో అలాగే వదిలేసాను. సో దాంట్లో కొంచెం బ్రాండెడ్ కంటెంట్ ఉంటే అది అప్రూవల్ కూడా తీసుకోవాలన్నమాట. ఈరోజు ఆఫ్టర్నూన్ లోపల వాళ్ళకి సబ్మిట్ చేస్తా అని చెప్పా. సో రెండు పనులు ఎలా ఫినిష్ చేయాలో ఏమో నాకు తెలియదు. జస్ట్ ఇంకా ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నా. కర్ల్స్ చేసుకుందామని డైసన్ తీసాను అనమాట. టైం చూస్తే ఆల్రెడీ 1 అయింది. ఓకే కర్ల్స్ చేసే టైం లేదు, ఇలాగే చాలా బాగుంది లైక్ క్యూట్ గానే వదిలేసా. ఫేస్ వాష్ ఒకటే చేసుకున్నాను అనమాట. యూ గైస్ ఆల్రెడీ నో దిస్ ఇస్ మై ఫేవరెట్ అండ్ లాంగ్ లాస్టింగ్, చాలా లాంగ్ రిలేషన్ ఉన్న ఫేస్ వాష్ అనమాట నాకు ఇది, విచ్ ఈస్ డర్మావేవ్ హైడ్రా క్లెన్జర్. సో దిస్ ఈస్ మై లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. దీంతో ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసే క్లెన్జర్ అనమాట ఇది. నేను ఫేస్ని చాలా చాలా సాఫ్ట్గా ఉంచుతుంది. పీహెచ్ లెవెల్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. మంచిగా బ్యాలెన్స్ చేస్తుంది పీహెచ్ లెవెల్ని. అలాగే మనకు దీంట్లో ఓట్స్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయన్నమాట, విచ్ ఈస్ రియలీ రియలీ గుడ్ ఫర్ ద స్కిన్. ఐ లవ్ దిస్ క్లెన్జర్ గైస్. డెఫినెట్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ సోప్ లేదంటే ఎస్ఎల్ఎస్ పారాబెన్స్ ఇలాంటివి ఏమీ ఉండవు అనమాట. ఏ స్కిన్ టైప్ వాళ్ళన్నా దీన్ని ఈజీగా యూజ్ చేయొచ్చు. ఇట్ విల్ బి రియలీ జెంటిల్ ఆన్ ద స్కిన్. అండ్ మీకు యాక్నే ఉన్న సెన్సిటివ్ స్కిన్ ఉన్న డెఫినెట్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్ ఈస్ రియలీ జెంటిల్ అండ్ వర్క్స్ రియలీ రియలీ వెల్. అండ్ నా ఇప్పుడు డైరెక్ట్గా సీరం అప్లై చేస్తున్నాను అనమాట. ఎస్టే లాడర్ అడ్వాన్స్డ్ నైట్ రిపేర్ మీరే సజెస్ట్ చేశారు. ఒకసారి పెద్ద తీసుకొని చూడండి, ఒక 1 month యూజ్ చేయండి అని చెప్పేసి. డూ యూ గైస్ రిమెంబర్ నవ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఆన్ మై స్కిన్. ఫేస్ వాష్ చేసుకొని జస్ట్ అలా వచ్చాను. ఈ మార్క్ కూడా తగ్గిపోతా ఉంది. దిస్ ఈస్ ఎ ఫోన్ మార్క్, ఫోన్ మీద పడి మార్క్ పడింది అనమాట. సో అది కూడా తగ్గుతా ఉంది. ఇట్స్ రియలీ నైస్. యాక్చువల్లీ నైటే యూజ్ చేయాలంటారు కానీ నేను మార్నింగ్ కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. లైక్ ఏ నైస్ సీరం. ఎక్కువ యూజ్ చేయను, లైక్ దిస్ మచ్. లిటరలీ గోల్డెన్ డ్రాప్స్ లాగా యూజ్ చేస్తున్నాను నేను ఈ సీరంని. కొంచెం కాస్ట్ ఎక్కువ కదా. అండ్ నా యొక్క సేల్ టైంలో అయితే 40 ml అంటే 20 ml 5,000 చేంజ్ అలా ఉండింది. నేను ఒక 30 mlది మాత్రమే 6,000 పెట్టి తీసుకున్నాను. తర్వాత అనుకున్నా అబ్బా సేల్ టైంలో తీసుకుంటే ఇంకా ఒక 10 ml ఎక్స్ట్రా వచ్చేది కదా అని చెప్పేసి. బట్ ఇట్స్ ఫైన్. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు అప్లై మాయిశ్చరైజర్. దిస్ ఇస్ మై ఫేవరెట్ మాయిశ్చరైజర్. అగైన్ ఐ హ్యావ్ బీన్ యూజింగ్ సిన్స్ వెరీ లాంగ్ టైమ్. ఇట్ ఈస్ న్యూట్రిడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ అనమాట. ఇది విటమిన్ ఈ మాయిశ్చరైజింగ్ లోషన్. నా స్కిన్ మీద చాలా బాగా సెట్ అవుతుంది. ఎస్పెషల్లీ మార్నింగ్ టైమ్స్లో అయితే చాలా మంచి ఫీల్ వస్తుంది. ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట స్కిన్ లోకి. మేకప్ వేసుకుంటే ముందు డెఫినెట్లీ అప్లై చేసుకోండి. హెవీగా అస్సలు ఉండదు. సమ్మర్ కి వెరీ వెరీ అప్రోప్రియేట్ గా అబ్జర్వ్ అయిపోవడంతో పాటు మంచి మాయిశ్చరైజింగ్ ఇస్తుంది అనమాట స్కిన్ కి. దట్స్ వాట్ ఐ లైక్ ది మోస్ట్ ఇన్ దిస్ వన్. ఈ సీరమ్ విత్ దిస్ కాంబినేషన్ ఇట్స్ వర్కింగ్ రియలీ రియలీ నైస్. ఒక్క బ్రేక్అవుట్ రాదు, పింపుల్స్ రాదు, స్కిన్ మీద హెవీగా ఉండదు. మేకప్ వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. అంటే ఇట్స్ లైక్ ఏ ప్రాపర్ మేకప్ బేస్. ఒక ప్రైమర్ లాగా కూడా యూజ్ అవుతుంది. మీరు సపరేట్ గా ప్రైమర్ అప్లై చేసే అవసరం లేదు once you use this moisturizer because it's really nice, settle downs really quickly. So
అది నా ఫేవరెట్ మాయిశ్చరైజర్. కొంచెం ఎక్కువ స్కిన్ కేర్, చాలా తక్కువ మేకప్ యూజ్ చేద్దాం అనుకుంటున్నా, ఎలాగో నాకు టైం లేదు కాబట్టి. అండ్ ఫర్ బాడీ ఇంకా ఈరోజు షేవ్ చేసుకోలేదు బికాస్ టైం లేకుండే నాకు. బట్ ఐఎమ్ మూవింగ్ ఆన్ టు బాడీ మాయిశ్చరైజర్ డైరెక్ట్లీ. డర్మావివ్ మాయిశ్చరైజింగ్ లోషన్ యూజ్ చేస్తున్నాను. హ్యాండ్స్ అండ్ ఫీట్ ఎవరెవరికైతే డ్రై ఉంటాయో, జనరల్గా బాడీ డ్రై ఉంటుంది కదా, సో వాళ్ళు యూజ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. మంచి మాయిశ్చరైజింగ్ లోషన్ ఇది, చాలా డీప్గా హైడ్రేట్ చేస్తుంది. అలా అని చెప్పేసి హెవీ ఫీల్ అస్సలు ఉండదు అనమాట. మనం అప్లై చేసిన ఒక 1-2 minutesకే త్వరగా డ్రై అయిపోతుంది అనమాట. స్కిన్లోకి బాగా అబ్జర్వ్ అయిపోయి మంచి గ్లో ఇస్తుంది స్కిన్కి. మీరు తర్వాత మళ్ళీ ఏమీ అప్లై చేసే అవసరం కూడా ఉందని అనమాట. జస్ట్ ఈ ఒక్క మాయిశ్చరైజర్ తీసుకుంటే యూ విల్ బి సార్టెడ్. అండ్ దీస్ ఆర్ మై ఫేవరెట్ కాంబినేషన్స్. ఇవి నేను రెగ్యులర్గా కూడా యూజ్ చేస్తాను కాబట్టి. యా, మూవింగ్ ఆన్. ఇప్పుడు డైరెక్ట్గా రెడీ అయిపోవడమే. వితిన్ 10 minutesలో రెడీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎథ్నిక్ వేర్లోకి బొట్టు పెట్టుకుంటే చాలా గ్లో వస్తుంది కదా ఫేస్లో. మనం ఎంత రెడీ అయినా ఎథ్నిక్ వేర్లో మంచి బొట్టు పెట్టుకొని ఇయర్ రింగ్స్ కొంచెం క్లాసిక్గా పెట్టుకుంటే ఆ లుక్ అనేది ఇంకా మంచిగా ఎలివేట్ అవుతుంది. అండ్ మై డ్రెస్ ఈజ్ ఫ్రమ్ రస్ట్ ఆరెంజ్. సో ఈ డ్రెస్ లింక్ నాకు దొరికితే మాత్రం నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను, లేదంటే ఆల్రెడీ ఒక హాల్ వీడియోలో చూపించినట్టున్నా, ఇది మమ్మీ సెలెక్ట్ చేసింది. సో ఆ లింక్ ఉంటే ఐ విల్ ప్రొవైడ్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఇయర్ రింగ్స్ లింక్ కావచ్చు, అది ఏదైనా. ప్లీజ్ చెక్ డిస్క్రిప్షన్ once for all the links. మమ్మీ రెడీ అయినావు? నీ చెల్లెలు గారి బర్త్డే అని రెడీ అయినావా? ఫస్ట్ బర్త్డే కదా పిన్ని సెలబ్రేట్, అది కూడా మేము ఫోర్స్ చేస్తే ఈసారి సరే అనింది. ఎప్పుడు చేసుకోదు, ఈసారి ఫస్ట్ టైం. సో రీజన్స్ ఏం లేవు, ఆల్రెడీ చెప్పినా కదా. ఊరికే చేసుకోదు, అలవాటు లేదని చేసుకోదంట. మేము అలవాటు చేస్తున్నాం ఈ ఇయర్ నుండి చేసుకోవాలని. జూలీ డాలీ ఒప్పుకోలేదు అస్సలు, అందుకు ఇంకా చేసేసుకుంటాం ఈసారి. నిరంజన్ కోసం వెయిట్ చేస్తున్నాం, వాళ్ళు రాగానే స్టార్ట్ అయిపోవాలి. డాడీ డైరెక్ట్ వస్తాడా? ఎట్లా వస్తారు మళ్ళీ? నిన్న వర్షం పడింది చూడు, మామూలుగా చాలా ఎక్కువ పడింది. అవును, కేక్ నిరంజన్ కరెక్ట్ టైంకి తెచ్చేసినాడు. సో ఇంకా అక్కడికి స్టార్ట్ అయిపోతే యూఆర్ గుడ్ టు గో. బాగుంది కదా నా డ్రెస్, బాగా ఫ్రీగా ఉంది. గైస్ కింద లింక్ ఇచ్చుంటాను. మమ్మీ శారీ లింక్ ఇవ్వడం అవ్వదు, శోభా శారీస్లో తీసుకుంది. కట్టుకున్నావు, ఫ్యాన్ వేసుకో, ఉడికి పెడుతుంది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఫస్ట్ బర్త్డేనా? ఎన్ని ఇయర్స్ పిన్ని? హ్యాపీ బర్త్డే. కిందికి చూస్తానా? ఎందుకు మమ్మీ కిందికి? నేను బాక్స్ అంట పెట్టుకున్నావా? పెట్టుకున్నాను. ఓకే, ఎన్ని ఇయర్స్ చెప్పాలమ్మా? చెప్పకూడదు అట్లా, అస్సలు చెప్పను. అదే కదా మన యాంకర్ సుభాక్ అంటే పిన్ని అస్సలు ఏజ్ చెప్పదు, అస్సలు చెప్పదు. హాయ్ జూలీ. ఎప్పుడు నీకు ఎంత అంటే ఎప్పుడు అడిగినా ఒకటే ఏజ్ చెప్తుంది, ఎన్ని ఇయర్స్ నుండి అడిగినా సేమ్ ఏజ్ చెప్తుంది. హాయ్. వద్దొద్దు, మేము ఫీల్ అవుతుంది బర్త్డే రోజు అట్లా ఫీల్ అయ్యేలాగా చేయకూడదు. అయ్యో నెంబర్ క్యాండిల్స్ తెచ్చింటే బాగుంటా అంట కదా. ఎగ్జామ్ బాగా రాసినావా జూలీ? ఓకే. డాలీ డ్రెస్ ఎట్లుందో చెప్పండి, ఎందుకంటే అది నేనే తెచ్చింది. రేపు నిన్న అయిపోయింది కదా, ఈరోజు అమ్మోళ్ళు వస్తున్నారు. అవునా? రేపు. ఓకే, అమ్మమ్మకి ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. పిన్ని బర్త్డే ప్లస్ అమ్మమ్మకి కూడా ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. సో ఎవ్రీథింగ్ వెంట్ వెల్. ఏసీ ఆన్ లో లేదా? సారీ మర్చిపోయా. ఓకే జూలీ, నిన్న ఎగ్జామ్ ఇంగ్లీషా? బాగా రాసినావా? ఇంగ్లీష్ ఈజీగానే రాసేస్తుంది. నైస్ డ్రెస్ అమ్మా, బర్త్డే డ్రెస్ బాగుందా? బాగుంది.
నేను సారీ కడతావని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ డ్రెస్ కంఫర్టబుల్ అని డ్రెస్ వేసుకున్నట్టుంది. మోడల్ అంతా బాగుందని. చాలా బాగుందిలే. దిగిన తర్వాత చూపిస్తాను. కేక్ కటింగ్ అప్పుడు ఇంకా ఎట్లనో చూపించాల్సిందేలే. ఎక్కడ తీసుకున్నావు? హర్ చాయిస్ అన్న దగ్గరే తీసుకొనింది. సో డాలీ డ్రెస్ అయితే నేను తీసుకొచ్చిన. చాలా బాగుంది, స్టైలిష్ ఉంది కదా. ఎట్లా రెడీ అయిందో పోనీ నాలాగా రెడీ అయింది ఈ రోజు డాలీ కదా. బాగున్నావులే. సడన్గా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం కదా. సో నాకైతే కేక్ ఆర్డర్ ఇచ్చే టైం కూడా లేకుండే. ఇంకా అజిత్ ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంకా లాస్ట్ మూమెంట్లో తెప్పించామన్నమాట. బట్ ఇట్ ఈస్ రియలీ టేస్టీ. మన ఇంట్లో మోస్ట్లీ అందరికీ పైనాపిల్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ పైనాపిల్ ఫ్లేవరే తీసుకొచ్చాడనమాట. నిరంజన్ లిటరలీ నాకు వీడియో కాల్ కాదు సరే, ఒక ఫోటో కానీ వీడియో కానీ పెడితే అలా చూసి దాంట్లో పైనాపిల్ ఫ్లేవర్ ఏది ఉంది, ఏ డిజైన్ బాగుంది అని చెప్పేసి నేను తీసుకోమని చెప్పిందే తీసుకున్నాడు. ఇక్కడ ఏంటంటే మనకు అనంతపూర్లో రెడీమేడ్వి ఎక్కువ దొరకవు. ఆర్డర్ బేసిస్ మీద చాలా చేస్తారనమాట. ఆర్డర్ బేసిస్ మీద చెయ్యండి అంటే చాలా మంచిగా చేస్తారు. మనం ఎలా చూపిస్తే అలా చేస్తారు. అండ్ రెడీమేడ్ ఏంటంటే స్టాండర్డ్ డిజైన్స్ ఉంటాయన్నమాట. మరీ అంత ఎక్కువ మంచి డిజైన్స్ అలాంటివి ఏమి ఉండవు. కానీ ఆర్డర్ బేసిస్ మీద అయితే చాలా మంచిగా చేస్తారు. అండ్ కిలోస్ కూడా అంతే. ఆర్డర్ ఇస్తే మనం ఎన్ని కిలోస్ కావాలంటే అన్ని చేస్తారు. రెడీమేడ్ అయితే మోస్ట్లీ 1 కిలో అండ్ 1.5 కిలో, అంతకంటే ఎక్కువ చేయరు. కేక్ కొంచెం కదిలినట్టుంది, అందుకే ఒక సైడ్కి వెళ్ళింది అనమాట. బట్ పిన్ని అయితే లిటరలీ షీ ఈజ్ వెరీ హ్యాపీ. ఎంతైనా ఫస్ట్ టైం అంటే ఏమో మరి తను ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకుందామని ఫిక్స్ అయింది కాబట్టి షీ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అండ్ ఎవ్వరం చెప్పలేదు ఇలా చేయాలి అని చెప్పేసి. సో చిన్న హ్యాపీనెస్ కూడా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ ఎవ్రీ సెలబ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అనిపించింది నాకు ఆ రోజు అయితే. సో ఫైనలీ బాబాయ్ అండ్ డాడీ కూడా వచ్చేసారు. నేను మమ్మీ మేమందరం ముందే వెళ్తామన్నమాట. మేము వెళ్ళి వెయిట్ చేస్తే వాళ్ళు మళ్ళీ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్ చేసి మేము వచ్చాం మీరు రండి అంటే అప్పుడు వస్తారనమాట. సో లేట్ కమర్స్. బట్ ఈసారి ఏంటో మరీ అంత లేట్ కూడా చేయలేదన్నమాట. సో చూడండి హౌ హ్యాపీ షీ ఈజ్ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నాకు తెలుసు చాలా మెంబర్స్ విష్ చేశారు ఇన్స్టాగ్రామ్లో నేను స్టోరీ పెట్టినప్పుడు కావచ్చు, అండ్ ఈ వీడియో కింద కూడా చాలా కామెంట్స్ వస్తాయి. సో థ్యాంక్స్ ఎ లాట్ విష్ చేసిన వాళ్ళందరికీ, పిన్ని సైడ్ నుండి కూడా నా సైడ్ నుండి కూడా. సో థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ ఆల్ ద విషెస్. అండ్ యా ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయిన తర్వాత ఫిక్స్ చేసేసారనమాట. లైట్స్ అన్నీ చాలా ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి, ప్రాపర్గా సెట్ అయింది. అండ్ పైన పిఓపి హోల్ ఏదైతే ఉందో అది చాలా పెద్దగా ఉందన్నమాట. దాన్ని క్లోజ్ చేయించాలి. కెమెరా ఈజ్ డూయింగ్ నో జస్టిస్. ఇక్కడ చూపించేదానికంటే ఇంకా చాలా బాగా కనిపిస్తూ ఉంది. అంటే నేను ఫోన్లో తీసాను అనమాట. ఇంకా కెమెరాలో అయితే బాగా కనిపించేదేమో. అంటే ఫోన్ కెమెరా క్వాలిటీ లైట్ని అంత సరిగ్గా పిక్ చేసుకోవట్లేదు అనమాట. లైవ్లీగా ఇంకా చాలా బాగుంది. సో పూజ రూమ్కి ఒక మంచి కలర్ వచ్చిందనమాట. అంటే
అంటే ముందు నుండే ఉంటుంది, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ లైటింగ్ ఫ్రేమ్స్ అన్ని చాలా బాగా కనిపిస్తున్నాయి. మమ్మీకి అయితే చాలా బాగా నచ్చింది, ఎప్పటి నుండో వెయిట్ చేస్తూ ఉంది కదా ఇది కావాలి కావాలి అని చెప్పేసి. ఫైనలీ ఆ ఫిక్సేషన్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. యూజువల్గా ఏంటంటే లైట్ వచ్చే వరకు పూజ రూమ్లో లైటింగ్ అయితే కొంచెం తక్కువగానే ఉన్నిందనమాట. సో లైట్ వచ్చిన తర్వాత చాలా బాగుంది. అకేషనల్లీ ఎప్పుడైనా వేసుకుందాం అనుకుండేలోపు ఏమైందంటే నార్మల్ లైట్ కనెక్షన్ అండ్ జూమర్ కనెక్షన్ రెండు ఒకటే స్విచ్కే ఇచ్చారనమాట. అది చేంజ్ చేస్తే బెటర్, ఎందుకంటే ఇప్పుడు మామూలుగా లేవు కదా ఎలక్ట్రిసిటీ బిల్లు. సో సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల చాలా ఎక్కువ వస్తున్నాయి. ఐ మీన్ సైక్లోన్ ఎఫెక్ట్ కంటే ముందే ఎక్కువ వస్తున్నాయి అనుకుంటా. యా, బికాస్ ఆఫ్ సమ్మర్ అండ్ ఆల్. అండ్ ఇక్కడ ఏంటంటే డైనింగ్ టేబుల్ దగ్గర ఇదంతా మనము ఫొటోస్లో చూసి సెలెక్ట్ చేసామన్నమాట, ఎలా రావాలి ఏంటి అని చెప్పేసి. సో అక్కడ నుండి మనకు శ్యామ్ ఫొటోస్ పంపించారు, డిజైన్స్ ఇలా ఉన్నాయి అని చెప్పేసి. యాక్చువల్లీ పూజ రూమ్ కంటే డైనింగ్ టేబుల్ దగ్గర క్రిస్టల్స్ ఫిక్స్ చేయడానికి ఇంకా ఎక్కువ టైం పట్టింది, బికాజ్ ఇవి సపరేట్ పెద్ద క్రిస్టల్స్ అనమాట. సో నేను ఇందాక ఎందుకు చెప్పాను తెలుసా అండి, సపరేట్గా క్రిస్టల్స్ ఉండాలి తెప్పించుకోండి ఎక్స్ట్రా అని. ఈ డైనింగ్ టేబుల్ దగ్గర లైట్ ఫిక్స్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఒక 2-3 క్రిస్టల్స్ కింద పడి బ్రేక్ అయిపోయాయి అనమాట. మేబీ అది సరిగ్గా ఒక్కొక్కటి ప్రెస్, అంటే అన్నీ పర్ఫెక్ట్గా ప్రెస్ చేసి ఉండం కదా అందుకు. సో అవేంటంటే ఎక్స్ట్రా కూడా లేవు, అక్కడక్కడ గ్యాప్ కనిపిస్తుంది. అంటే అనంతపూర్లో దొరుకుతాయి, ఆల్రెడీ చెప్పామన్నమాట తీసుకురమ్మని చెప్పేసి. సో ఫర్ ది రెస్క్యూ వీ హ్యావ్ టు గెట్ ఎక్స్ట్రా క్రిస్టల్స్, అట్లీస్ట్ ఒక 5-10 అన్న ఎక్స్ట్రా తెప్పించుకోండి. వీ నెవర్ నో ఎప్పుడు కావాల్సి వస్తుంది, ఏం కావాల్సి వస్తుంది అని. అండ్ డైనింగ్ టేబుల్ దగ్గర హోల్స్ పెట్టడానికి మళ్ళీ మన హౌస్ రెనోవేషన్ చేసేటప్పుడు ఉన్నారు కదా వీళ్ళు, సో వాళ్ళు వచ్చారనమాట. ఇంకా ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నాం, ఇంకొక క్రిస్టల్ కూడా కిందికి పడకూడదు. ఒకవేళ కిందికి పడినా అట్లీస్ట్ బెడ్షీట్లో అన్నా ఉంటుంది కదా, మళ్ళీ అయినా హ్యాంగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇట్లా పట్టుకున్నాం అనమాట. ఫైనలీ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్, ఆఫ్టర్ ఏ లాంగ్ వెయిటింగ్, ఇక్కడ మనకు అన్ని లైట్ ఫిక్సేషన్ అంతా ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ అయిపోయింది. అండ్ దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. స్పెషల్ బర్త్డే అండ్ స్పెషల్ లైటింగ్స్ అన్నీ అయిపోయిందనమాట. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ అండి. మీకు నచ్చుంటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నా యూ క్యాన్ డెఫినెట్లీ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ సో దట్ యూ క్యాన్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ టైమ్ హియర్. అండ్ I will see you in my next vlog. Follow me on Instagram for more fun reels. I will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.